యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవరాతో టాప్లో ట్రెండ్ అవుతున్నాడు. దేవరా రెండో పాట అప్డేట్ కూడా వచ్చేసింది. ఈ రొమాంటిక్ సింగిల్ను ఆగస్టు 5న రిలీజ్ చేయబోతున్నారు. ఈ మేరకు వదిలిన పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉంటే తాజాగా సితారా సంస్థ నుంచి అప్డేట్ ఒకటి వచ్చింది. దేవరా 2 తెలుగు రాష్ట్రాల హక్కుల్ని సితారా సంస్థ చేజెక్కించుకుంది. సెప్టెంబర్ 27న ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేయనున్నామని సితారా నాగవంశీ ట్వీట్ చేశారు. దేవరా మీద ఉన్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. కొరటాల శివ ఆచార్య తరువాత కసిగా చేస్తున్న మూవీ కావడంతో మరింత బజ్ ఏర్పడింది. RRR తరువాత ఎన్టీఆర్ దేవరాతోనే ఆడియన్స్ ముందుకి రాబోతున్నారు. ఈ చిత్రంతోనే జాన్వీ కపూర్ టాలీవుడ్ రోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. సైఫ్ అలీ ఖాన్ సైతం మొదటిసారిగా సౌత్ సినిమా, అది కూడా తెలుగు సినిమాను చేస్తున్నారు. దేవరా హక్కుల గురించి గత కొన్ని రోజుల నుంచి రూమర్లు వినిపిస్తున్నాయి. సితారా సంస్థ దేవరా హక్కుల్ని కొనుగోలు చేసిందని టాక్స్ వస్తున్నాయి. ప్రెస్ మీట్లో మీడియా అడిగినా కూడా నాగవంశీ తప్పించుకున్నారు. కానీ దేవరా హక్కులు సితారాకి వచ్చేసాయని అందరికీ అర్థమైంది. ఇప్పుడు అధికారికంగా సితారా సంస్థ ఈ విషయాన్ని చెప్పింది. సితారా, హారిక హాసినితో ఎన్టీఆర్కు మంచి సంబంధం ఉన్న సంగతి తెలిసిందే. పైగా నాగవంశీకి ఎన్టీఆర్ అంటే మహా ఇష్టం. దేవరాను సితారా దక్కించుకోవడంలో ప్రమోషన్స్కి కూడా ఆ స్థాయిలోనే ప్లాన్ చేస్తారని అర్థమవుతోంది. సితారా నాగవంశీకి దేవరా హక్కులు రావడంతో యంగ్ టైగర్ ఫ్యాన్స్ సైతం ఫుల్ ఖుషి అవుతున్నారు. నాగవంశీ బ్యానర్లో ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబోలో మరోసారి ఓ ప్రాజెక్టు ఉంటుందని అప్పట్లో టాక్ వినిపించింది. మరి ఆ ప్రాజెక్ట్ మీద ఎప్పుడు అప్డేట్ వస్తుందన్నది చూడాలి.